పిఠాపురంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరుగుతుంది. ఇది డెఫినెట్గా ఆహ్వానించదగిందే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఇలాంటి పరిస్థితుల్లో పర్యటించినప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమంది ప్రజలు ఓపెన్గా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తారు. సో ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందకపోతే దాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. నిర్మాణాత్మకంగా విమర్శలు చేసి సో చేయాల్సిన పనులేంటో సూచనలు కూడా ఇవ్వచ్చు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వంగా గీత గారు నిలబడ్డప్పుడు వచ్చి ఆవిడ్ని ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళిద్దరూ పాల్గొంటారో లేదో చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఓట్లు వేయమని అభ్యర్థించడానికి వంగా గీత గారు కావచ్చు, లేదా చలమలశెట్టి సునీల్ గారు కావచ్చు, సో పిఠాపురం ప్రాంతాల్లో పర్యటించారు కదా. మరి ఇప్పుడు పిఠాపురం ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పోటీ చేసిన వాళ్ళు కూడా జగన్ గారితో రావాలి.